దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మనం చేరి ఉన్నాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుకొని ఆయన సన్నిధిలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన అనే అంశంలో మన యొక్క ప్రార్థన అనేది ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదవండి తీసినవారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం తీసినవారు చదవండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, నీవు ప్రార్థన చేయునప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమనంటే, నీవు ఎట్లా ప్రార్థన చేయాలి. మనం ఈ లోకంలో మనం ప్రార్థన అనేది మనం ఎట్లా చేయాలనే విషయాల గురించి మాట్లాడుతా ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అంటే మనం ప్రార్థన అనేది ఎట్లా చేయాలి? రహస్యముందున్న మన తండ్రికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంటే మన యొక్క రహస్యంగా మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. అంటే మనం ఒక సమాజంలో మనం ఎక్కువసేపు మనం ప్రార్థన చేస్తే మనం బాగా ప్రార్థించే వాళ్ళం కాదు. ఒకవేళ మనం అనుకుంటాం, సహజంగా మందిరంలో బాగా అందరికంటే ఎక్కువసేపు ప్రార్థన చేస్తే నేను అందరికంటే బాగా ప్రార్థన చేస్తున్నాను కదా అనుకుంటాం. కానీ బైబిల్లో ఏం చెప్తా ఉందంటే, మీరు ఏం చేయమంటారు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు రహస్యమైన ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయితే ఈ రహస్య ప్రార్థనలో సహజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి. కానీ ఇక్కడ గమనించండి, అక్కడ దేవుడు విన్నాడు, వింటాడు అనే మాటలు ఇక్కడ మనకు రాయట్లా. ఒక మాట అంటా ఉన్నారు, ఏమని? అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే దేవుడు చూస్తాడు అని చెప్తా ఉన్నారు. సహజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క మాట వినాలి, కానీ దేవుడు చూస్తాడు అనే మాట మనకి ఎక్కడ కనబడతా ఉంది. అదేంటి? మనం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి కదా. మరి దేవుడు మనం రహస్యంగా వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చూస్తాడు? మన ప్రార్థన చూస్తాడా అని మనం అనుకుంటాం. కాదు. మన జీవితంలో మన యొక్క రహస్య పాపాలు దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. దేవుడు మన యొక్క హృదయాన్ని చూసేవాడుగా ఉన్నాడు. మన నడతను చూసేవాడుగా ఉన్నాడు. మన మాటలు చూసేవాడుగా ఉన్నాడు. మన సమస్తాన్ని చూసేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకే మీరు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నేను చూస్తాను. అసలు నీ నడవడిక ఏ విధంగా ఉంది, నీ విశ్వాసం ఏ విధంగా ఉంది, నువ్వు దేవునిలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, అసలు నీ క్యారెక్టర్ ఏంది అని నేను చూస్తానని చెప్పి దేవుడు ఎక్కడ సెలవిస్తూ ఉన్నారు. నేను వింటాను అనే మాట రాయట్లా. సహజంగా ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి, కానీ మన దేవుడు చూస్తాను అని చెప్పి ఇక్కడ మనకి కనబడతా ఉంది. అందుకే సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, మనం చెయ్యరాని పనులన్నీ చేస్తా ఈ లోకంలో సహజంగా అనుకుంటాం, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటాం. దేవుడు మన ప్రార్థన వినడు, దేవుడు మనల్ని చూస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవునికి మనం యోగ్యులంగా ఉంటే అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవునికి మనం యోగ్యమైన ప్రవర్తన లేనివారుగా ఈ లోకంలో ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నామా? బజార్లంటే ఉన్నామా? లేదంటే మనం అనేకమైన పనులు పెట్టుకొని ఈ లోకంలో తిరిగేవారుగా ఉన్నాం. కానీ మనం ప్రార్థన చేసేవారుగా, అయ్యో నా ప్రార్థన దేవుడు చూడట్లేదు అనుకుంటాం. వింటలేదు అనుకుంటాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావా, రావటం లేదని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. 139వ కీర్తన
139వ కీర్తన 2వ అధ్యాయం చదవండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూస్తూ ఉన్నాడు? మనం ఉదయాన్నే లేచిన దగ్గర నుండి మనం పండుకునే వారికి ప్రతి విషయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకన్నాడు ఇక్కడ, నీవు కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మన జీవితంలో జరిగే ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు రహస్య ప్రార్థన దేవుడు చూసే దేవుడుగా ఉన్నాడు. అందుకని నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనం దేవుని సన్నిధికి రాకుండా, అయ్యా నాకు ఉద్యోగం ఇయ్యి, అయ్యా నాకు మంచి జీవితాన్ని ఇయ్యి అని మనం ఈ లోకంలో ప్రార్థన ఎన్నిసార్లు చేసినా దేవుని సన్నిధిలో లేకపోతే దాన్ని మనం పొందలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయ్యా నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబాన్ని సరిదిద్దు, లేదంటే నా భార్యను కాపాడు, నా భర్తను కాపాడు అని చెప్పి మనం ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా దేవుని సన్నిధిలో లేకుండా దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇదే 139వ కీర్తనలో 7వ వచనం చదవండి. 139:7. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. చూడండి, దేవుని సన్నిధి నుండి మనం పారిపోయేవాడుగా ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో గడపవలసిన మనం ఆత్మీయంగా మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న మనము, దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి మనం విజ్ఞాపన చేయవలసిన మనము, దేవుని సన్నిధిలో మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన మనము దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోయేవారుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేకపోతా ఉన్నాం. అందుకే అన్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. మనం ఎక్కడికి వెళ్ళలేం, మనం ఏమీ సాధించలేం. ఈ లోకంలో ఏదన్నా మనం సాధించాలి అంటే పట్టుదల కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. దేవుళ్ళో మనం రహస్య ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన యొక్క అంతరంగ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన నడవడికని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన యొక్క జీవిత యాత్రలో మనం రహస్య ప్రార్థన తర్వాత మనం విశ్వాస సహితమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. 11:1. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసము అంటే మనకి ఇక్కడ 2 మాటలు మనకు కనబడతా ఉంది. సహజంగా ఈ లోకంలో అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే గాలి మేడలు కట్టి అది విశ్వాసం అనుకుంటా ఉంటాం. ఈ లోకంలో మనం సహజంగా మనం అనుకునే మాట, ఉదాహరణ మనం ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని నేను డాక్టర్ అవ్వాలి అని ఆశపడేవారుగా ఉన్నాం. ఎంపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్ అవుతారు, అవ్వలేరు. ఈ బైపీసీ తీసుకోవాలి, దానికి నీట్ ఎగ్జామ్ రాయాలి, ప్రాసెస్ ఉంది. అంటే మనం నడవవలసిన మార్గంలో మనం నడిచి మనం దేవుని దగ్గర నుండి పొందేవారుగా ఉండాలి. అది విశ్వాసం అంటే. నేను దేవుని సన్నిధికి రాకుండా, నేను ప్రార్థన చేయకుండా, సంఘగుడికి హాజరవ్వకుండా, విజ్ఞాపన ప్రార్థన అనుభవం లేకుండా, ఉపవాస ప్రార్థన అనుభవం లేకుండా, ఆల్ నైట్ ప్రేయర్ అనుభవం లేకుండా, ఇవన్నీ లేకుండా నేను విశ్వాసిని, నేను బాగున్నాను, నేను ప్రార్థన చేయగలను, దేవుడు వింటాడు అని అనుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ఈ విశ్వాసము అనేది మనకి 2 విషయాల గురించి మనకి చెప్తా ఉంది. ఎందుకంటే మనం దేనికోసం ఆశతో ఎదురు చూస్తామో అది మన యొక్క జీవితంలో ఒక దినాన్ని మనం చూస్తాము అనే నిరీక్షణ అనేది విశ్వాసము. ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఆశతో మనం ఎదురు చూడాలి. అట్లా కాకుండా ఆశతో మనం ఎక్కడ చూడాలి? దేవుని సన్నిధిలో ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవునిలో ఉండి మనం చూసేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం దూరంగా ఉండి మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నాకు దేవుడు చేస్తాడు అనే ఆశ కలిగి మనం దేవుని సన్నిధిలో ఉండి మనం పొందేవారుగా ఉండాలి. అది ప్రార్థన ద్వారా మనం పొందేవారుగా ఉండాలి. అదే విశ్వాస సహితమైన ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏమన్నాడు?
కంటికి కనిపించకుండా, కంటికి కనిపించనిది, అదే అన్నాడు అదృశ్యమైనది. అదృశ్యమైనది అంటే మనకి కంటికి కనపడనిది. ఏంటది కంటికి కనపడనిది? మేఘం మీద మనకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. ఒక రోజు ఉంది, రెండవ రాకడ అని చెప్పుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు. మనం కూడా మేఘాల మీద ఆయన కొనిపోతా ఉన్నాడు. అంటే మనకు ఒక నిరీక్షణ, అదే అదృశ్యమైనది ఉన్నవన్నట్టుకు రుజువు. అంటే ఒక రోజు ప్రత్యక్షం అవుతుంది అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అది ఈ రెండు మనం కలిగి ఉండాలి. అది విశ్వాసం అంటే. అట్లా కాకుండా అసలు ఏం చదువుకోకుండా అసలు మనం మంచి మార్కులు రావాలంటే చదవాలి. చదవకుండా నాకు మంచి మార్కులు వస్తాయి అన్నాం అనుకోండి, ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్టూడెంట్స్ ఏం చేయాలి? బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. చదివితే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. మనం ఏం చేయాలి? దేవునిలో ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ ఉండి అప్పుడు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఆదివారం ఒక్కరోజు వచ్చి అయ్యా వచ్చానయ్యా అని చెప్పి అటెండెన్స్ వేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం లేదు. మనం విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థన వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. సహజంగా ఏంటంటే మన జీవితంలో మనకి ఒకసారి చూడండి యాకోబు పత్రిక, ఒకసారి ఆ మాట మనం చదువుకొని ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. చూడండి, మన యొక్క ప్రార్థన ఎట్లా ఉంటుందంటే విశ్వాసముతో అడగవలెను. ఎట్లా? సందేహింపకుండా మనం దేవుణ్ణి అడగాలి. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు మనకే కొంత సందేహం వచ్చింది, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనం వెళ్ళి ప్రార్థన చేసినా వారి యొక్క పరిస్థితిని బట్టి అనుకుంటాం, అరే ఈ మనిషి అనారోగ్య పరిస్థితి అనుకోండి, అరే ఈ మనిషి ఉంటాడా లేదా అని మనకి ఒక డౌట్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో ఒక అతనికి ప్రార్థన చేసి వచ్చాను. అయితే ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ కండిషన్ చూస్తే ఏమీ తెలియని కండిషన్. అది చాలా అంటే దగ్గర మరణానికి దగ్గరగా ఉన్నాడు. సరే ప్రార్థన చేసి వచ్చిన తర్వాత కనుక్కున్నా, అయ్యా పలానా వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే, అయ్యా బాగున్నాడు అయ్యా, చక్కగా తిరుగుతున్నాడు, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని విన్నా. చూడండి, ఒక సందేహము అనేది మనిషి జీవితంలో వస్తుంది. ఎందుకు? మన యొక్క విశ్వాసాన్ని బట్టి వస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్య భాగం అంటా ఉంది ఏమని? సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి. మన ప్రార్థన గాలి చేత రేపబడే ప్రార్థనగా ఉండకూడదు. ఏదో నామకార్థ ప్రార్థనగా ఉండకూడదు. ఏదో దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేశాను అనేదిగా మనం ఉండకూడదు. మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. విశ్వాసంతో ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడంతే. ఎందుకంటే ఆయన మనకి ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన దగ్గర ఆయన సర్వ ఐశ్వర్యవంతుడు. ఆయన మనకు కావాల్సింది ప్రతిదీ ఇవ్వాలి అని ఆశపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని అభివృద్ధి చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడుగా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే సందేహించేవారుగా ఉన్నాం. మనం అవిశ్వాసులుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇన్ని ఖాళీ ప్లేసులు కనబడతా ఉన్నాయి. ఏముందిలే, వెళ్ళకపోయినా ఏం కాదులే, విజ్ఞాపన ప్రార్థనే కదా అని చెప్పి చాలా తేలిక మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో మనకు ఎట్లా ఉంటుందంటే విసుగు పుడుతుంది. మన కొన్ని సందర్భాల్లో, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను నెల రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు ఇలా. అయ్యా నేను సంవత్సరం నుండి చేస్తూ ఉన్నానయ్యా, దేవుడు నాకు ఇలా. అయ్యా 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఇలా. అయ్యా 3 సంవత్సరాలు అయింది, దేవుడు నాకు ఇలా. అయ్యా 10 సంవత్సరాలు అయింది, దేవుడు నాకు ఇలా. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని?
25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అబ్రహాము అందరినీ ఎదిరించి దేవుని మీద ఆనుకున్నవాడుగా ఉన్నాడు అబ్రహాము. అయితే అబ్రహాము తండ్రి విగ్రహాలు తయారు చేసేవాడుగా ఉన్నాడు. అయితే తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఎరిగినవాడుగా ఉన్నాడు. అయితే అబ్రహాం తన యొక్క జీవితంలో వాగ్దాన ఫలాన్ని 25 సంవత్సరాల తర్వాత పొంది ఉన్నాడు. అట్లాగే కాలేబు గారికి ఇచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది? అబ్రహాంకి 25 సంవత్సరాలు అయింది. కాలేబు గారికి 45 సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. మరి మన జీవితంలో మనం ప్రార్థన చేసి ఎందుకు విసిగిపోతా ఉన్నాం? ఎందుకు విసుగు వస్తూ ఉంది? ప్రార్థన అంటే విసిగిపోయాం కాబట్టి మనం దేవుని సన్నిధికి రావట్లా. ప్రార్థన అంటే మనకు విసుగు వచ్చేసింది. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే మన జీవితంలోనికి పాపము అనేది రాదు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పుడు మన జీవితంలో నుండి ప్రార్థన అనేది వెళ్ళిపోతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రార్థన పాపం అనేది ఒకే జీవితంలో ఉండదు. ఎవరైతే ప్రార్థన చేసేవారుగా ఉంటారో వారి జీవితంలో పాపం అనేది ఉండదు. ఎవరైతే పాపం చేసేవారుగా ఉంటారో వారి జీవితంలో ప్రార్థన అనేది ఉండదు. కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎవరైనా సరే మన జీవితాలు ఆ విధంగా ఉండకూడదు. మన జీవితాలు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. అందుకే విసుగు చూడండి, అందుకంటున్నాడు చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం చదవండి. 18:7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. చూడండి, ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏమని? దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఎవరు? వాళ్ళు ఎవరు? దేవుడు ఏర్పరచుకుంది మనల్ని. దేవుడు ఏర్పరచుకుంది. లోకంలో తిరిగే వాళ్ళని దేవుడు ఏర్పరచుకోవాలా? వారి కోసం కాదు ఈ వాక్యం, మన కోసమే. మనం దేవునిలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలి అని తెలుసుకోవటం కోసం ఈ వాక్యం అంతా. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో వారికి అన్వయించుకోవాలి ఈ వాక్యాన్ని. చూడండి, ఎందుకంటే లోకంలో తిరిగే వాళ్ళకి ఈ వాక్యం యొక్క అనుభవం వాళ్ళకి తెలియదు. వారికి యొక్క ఈ వాక్యం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. సహజంగా ఈ లోకంలో బంగారం అంటే అందరికీ తెలుసు విలువ. ఎందుకు? బంగారం దగ్గర 1,00,000కి దగ్గరలో ఉంది, 10 గ్రాములు. మన జీవితంలో అంటే బంగారం అంత విలువ ఉంది. ఈ బంగారం కంటే విలువైంది దేవుని యొక్క వాక్యం, దేవునికి ప్రార్థించడం. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు చూడండి, దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? విసుగు లేకుండా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఉదయాన్నే లేచి, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నన్ను కాచి కాపాడేవు, చాలామంది చనిపోతా ఉన్నారు, నీకు చాలా వందనాలు, నా పనుల్లో తోడుగా ఉండయ్యా, ఆమేన్. అది మన ప్రార్థన. సాయంత్రం పండుకునేటప్పుడు, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా మా పలానా వాళ్ళని రక్షించయ్యా, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఆమేన్. అది దివారాత్రం మనం ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి అనుభవంలోనికి మనం అదే ఏం చేయాలి? మన యొక్క ప్రార్థన విసుగక పట్టుదలతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, దివారాత్రులు నన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా. ఎవరిని గురించి మొర్ర పెట్టుకోవాలి? దేవుని గురించి మనం మొర్ర పెట్టేవారుగా ఉండాలి. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నేను పాపంలో ఉన్నానేమో, అయ్యా నా పరిశుద్ధతను కాపాడు, నా విశ్వాసాన్ని కాపాడు అని మనం ఏం చేయాలి? దేవుని గురించి మనం అడిగేవారుగా ఉండాలి. మనం సహజంగా ఏం చేస్తాం? అయ్యా నాకు అది ఇయ్యి, అయ్యా నా బిడ్డను చూడు. దేవుడు అవన్నీ మనకు కొసరు, దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు, మనం అడగపోయినా ఇస్తాడు. అయితే మన జీవితంలో అడగవలసిన వాటిని మనం అడగకుండా మనం జీవిస్తాం. అదే మనం పోయిన శనివారం మనం దాని గురించి మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో విసుకక పట్టుదలతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో చూడండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు. చూడండి, అబ్రహాంకి 25 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ పెట్టాడు అబ్రహాంకి. అప్పుడు బైబిల్ లేదు అబ్రహాంకి. కాలేబు గారు ఆ టైంలో కూడా బైబిల్ లేదు. అయితే వాళ్ళు దేవుని కోసం విసుక్కోకుండా ఉన్నారు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందారు. అందుకే చూడండి, తగిన కాలంలో మనం చూడండి, అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి.
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, తగిన సమయము అంటే ఎప్పుడు తగిన సమయం అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో దివారాత్రి మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం పట్టుదలతో మనం ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం విసుక్కోకుండా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మన యొక్క ప్రార్థన అది అందుకే అన్నాడు ఇక్కడ, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. ఒకవేళ మన జీవితం తక్కువగా ఉండొచ్చేమో, ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో అప్పుల్లో ఉండొచ్చేమో మన జీవితం, ఒకవేళ మనం అవమానంలో ఉండొచ్చేమో, మనం ఒకవేళ మనల్ని ఎవరైనా నిందిస్తూ ఉండొచ్చేమో, ఒకవేళ మనం ఏదన్నా ఉద్యోగం లేని స్థితిలో ఉండొచ్చేమో, కానీ దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే విసుగు పుట్టి మనం దేవుడిని వదిలేసాం. మనకి ఎంత కోపం ఉంటుందో, ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, ఆ మాట అనకపోతే మనకి ఎంత కోపం వచ్చిద్దో, మనుషులకి ఎంత కోపం వస్తే మరి దేవుడు తగిన సమయం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకే మనం విసుకక పట్టుదలతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, అందుకే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, పేతురు గారిని తెల్లారితే చంపేస్తారు. టైం గ్యాప్ తక్కువ ఉంది, ఆ నైటే ఉంది. అయితే సంఘం ఏం చేసిందంటే సైలెంట్ కూర్చోాల. ఏం చేశారు? అందరూ కలిసి కూర్చొని పేతురు గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు? అత్యాసక్తి అంటే మన ఆసక్తిని మించినది. అది ఎప్పుడైతే మనం ఆసక్తిని మించినది, ఆ ఆసక్తిని మించినదంటే హృదయపూర్వకమైన ప్రార్థన అని అర్థం. అక్కడ మనం ఆసక్తిని మించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అదే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమని? అయితే సంఘం అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. మరి మనం ఎప్పుడైనా ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసామా? అత్యాసక్తి అంటలా నేను, ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసామా? ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నిద్ర పట్టదు. ఉదాహరణ, మనం కొత్తగా మనం ఫోన్ కొన్నాం అనుకోండి, ఫోన్ కొన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు? ఆ ఫోన్లో ఏముంది చూడాలి, ఎట్లా ఏంది అని ఏం చేస్తారు? నిద్ర పట్టకుండా ఈ మొత్తం చూసేవరకు నిద్రపోకుండా ఉంటారు. చూసిన తర్వాత ఎప్పుడుకో అర్ధరాత్రికో, ఏ 1 గంటకో, ఏ 2 ఏ 3 అసలు నిద్ర కూడా పోకుండా ఉంటారు. ఎందుకు? దాని గురించి తెలుసుకోవాలి, ఆ ఫోన్ గురించి తెలుసుకోవాలి. అయితే మన జీవితంలో మన ప్రార్థనా శక్తిని మనం తెలుసుకోవాలంటే అత్యాసక్తి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఈ అత్యాసక్తి కలిగి జీవిస్తూ ఉన్న, చూడండి ఇక్కడ సంఘం అతని కోసం అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు చూడండి అక్కడ ఏం జరిగింది? 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. చూడండి, ఎప్పుడైతే మనం ఆసక్తి లేదంటే అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో, మనం సంఘంగా కూడి ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో అక్కడ వెలుగు కలుగుతుంది. మన జీవితంలో వెలుగు కలగటం లేదు అంటే దానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లా. ఏదో నేను అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, టీ తాగేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఎంత గొప్పదని అక్కడితో మనం ఆగిపోతా ఉన్నాం. అత్యాసక్తి కలిగి మనం ప్రార్థన చేసేవారు వెలుగు కలిగిద్ది. వెలుగు కలుగుట అంటే అది జీవానికి గుర్తుగా ఉన్నది మన జీవితంలో. అందుకన్నాడు చూడండి అక్కడ, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దూత మన దగ్గర నిలిచిద్ది ప్రార్థన చేస్తే. చూడండి, దూత మన దగ్గర నిలిచింది అనుకోండి, మనకి ఎంత శక్తి కలిగి ఉంటాం మనం. దేవుడే దూతను పంపిస్తాడు. ఇప్పుడు మనం ఆసక్తిగా లేదంటే అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే అసలు మనం ప్రార్థనే చేయం. మరి అసలు ఇంకేమన్నా ఉందా? మన జీవితాల్లో చీకటి ఉండడానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లా.
ప్రార్థన అంటే ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మనం నిద్ర మన సగం జీవితం నిద్రకే పోద్ది, సగం కంటే ఎక్కువ పోద్ది. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితంలో సగం పైన జీవితం నిద్రపోవాలిగా, ఖచ్చితంగా నిద్రపోవాల్సిందే. అయితే మనం ఆసక్తి కలిగి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం ప్రార్థన చేస్తామో, చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. చూడండి, ఏలియా గారు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. ఏలియా ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలా. ఏలియా మనలాంటి మనుష్యుడేగా. ఏలియా దగ్గర బైబిల్ ఉందా? లేదు. ఏలియా గారి దగ్గర బైబిల్ లేదు. చక్కగా మనకి దేవుడు గ్రంథస్థం చేసి బైబిల్ మొత్తాన్ని మన చేతిలో పెట్టాడు. మరి ఏలియా గారి దగ్గర బైబిల్ లేకుండా మరి చూడండి ఏలియా ఎంత అనుభవాన్ని కలిగి ఉన్నాడో ప్రార్థనలో. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసేవారు. అందుకన్నాడు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే చూడండి 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. చూడండి, దేవుడు మన జీవితంలో ఆత్మీయమైన దీవెనలు వర్షించాలి, దీవెనకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే ఆసక్తి కలిగిన ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇదంతా చెక్ లిస్ట్ మనకి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను రహస్యంగా దేవునికి ప్రార్థించేవాడుగా ఉన్నానా లేదా? నేను విశ్వాసంతో ప్రార్థన చేసేవాడుగా ఉన్నానా లేదా? నేను విసుకక పట్టుదలతో ప్రార్థన చేసేవాడుగా ఉన్నానా లేదా? తర్వాత ఆసక్తి కలిగిన ప్రార్థన చేసేవాడుగా ఉన్నానా లేదా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని ఆ విధంగా లేకపోతే మనం సరి చేసుకొని ఈ లోకంలో మనం బ్రతకాలి. అంతేగాని ప్రార్థన లేదంటే వాక్యం అనగానే ఏదో అబ్రహాం గురించో, లేదంటే ఇస్సాకు గురించో, యేసేపు గురించో, లేదంటే యాకోబు గారి గురించో 4 మాటలు చెప్పుకొని 2 వాక్యాలు చెప్పుకొని ఆమేన్ అనుకుంటే అది కాదు. మన జీవితంలో ఎక్స్పీరియన్స్, మనకు అనుభవాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మన మందిరం చాలా అనుభవం కలిగిన మందిరం. ఎందుకంటే చాలా అనుభవం కలిగిన మందిరం మంది. చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు మన మందిరంలో. మరి మన ఆత్మీయమైన జీవితం అనుభవం కలిగి ఉందా? పేరుకే మనం అనుభవం కలిగిన వారుగా ఉంటే సరిపోద్దా? చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈ రోజుకి చివరగా తగ్గింపు మనసుతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ మాట కూడా ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, లోకాసువార్త 18వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయితే సొంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ మనకి ఒక ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. తగ్గింపు మనసుతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తగ్గింపు మనసు అంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలి? నేను పెద్ద విశ్వాసిని, నేను పెద్ద గాయకుడిని, నేను పెద్ద బోధకుడిని, అది కాదు తగ్గింపు అంటే. మనం తగ్గించుకోవాలి. అయ్యా నేను పురుగు వంటి వాడిని, అయ్యా నేను నీటి బుడగ లాంటి వాడిని, అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన ఆలకించు అని మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సహజంగా మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటుంది అంటే కొన్ని ప్రార్థనలు దేవుణ్ణే కమాండ్ చేసేలాగా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు వింటా ఉన్నప్పుడు అవి మనకు అర్థమైద్ది, మనం తెలుసుకుంటే మనకు అర్థమైద్ది. ఒకవేళ మనం తెలుసుకోకపోతే మనకి ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రార్థన బలంగా ఉందనుకుంటాం. కమాండింగ్ చేసే ప్రార్థన మనం ఎప్పుడు చేయకూడదు. కమాండింగ్ చేసే ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో మనం అనుకుంటాం, నేను నీతిమంతుణ్ణి కదా, నేను అన్నీ తెలిసిన వాడిని కదా, నేను సేవకుణ్ణి కదా, నేను అన్నీ చేస్తున్నాను కదా, నేను పెద్ద విశ్వాసిని కదా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అది కరెక్ట్ కాదు. మన యొక్క నీతిని మనం కోల్పోయేవారుగా ఉంటాం. అందుకే మన యొక్క ప్రార్థన ఎట్లా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ఇక్కడ శంకర ప్రార్థనలు మనం చూస్తే
భయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? భయంతో మనం చేసేవారుగా ఉండాలి. తర్వాత రోదనతో చేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపంతో చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈ 3 విషయాల వలన నీతిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. నిజానికి సొంకరి పాపి, కానీ తను చేసే ప్రార్థన బట్టి నీతిమంతుడయ్యాడు. చూడండి, మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఆ విధంగా ఉండాలి. ఎట్లా ఉండాలంటే, మనం దేవుని సన్నిధిలో ఎట్లా చేయాలి? పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. భయం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రోదంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇలాంటి తగ్గింపు కలిగిన ప్రార్థన మనం చేస్తే దేవుడు మన యొక్క మాట, మన యొక్క ప్రార్థన వింటాడు. చూడండి, మనం ఈ లోకంలో ఒకవేళ ఇట్లా చేయకుండా మనం ప్రార్థన చేసామనుకోండి, మనం దేవునితో మాట్లాడటం ఆపేసినట్లే. ఒకవేళ ఇవన్నీ నాకు ఎందుకని అసలు ప్రార్థనే చేయన్నాం అనుకోండి, దేవునితో మనం మాట్లాడటం ఆపేసాం. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బ్రతుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటేనే హెచ్చరిక, జాగ్రత్త. వాక్యం ఏం చెప్పిద్దంటే, ఎప్పుడు కూడా నువ్వు దీవించబడతావు అని వాక్యం చెప్పదు. చెప్పదంటే మళ్ళీ ఇంకొక వేలోకి వెళ్ళిపోతాం. కొంతమంది అతి తెలివి కలిగిన వాళ్ళు అంటారు, ఏందై నువ్వు చెప్పే బోధ అంటారు. మనం దీవించబడాలి అంటే ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంటుంది అక్కడ. ఆ కండిషన్ మనం మర్చిపోతూ ఉన్నాం. ఆ కండిషన్ మనం నెరవేర్చగలిగితేనే ఆ దీవెన మనకు వచ్చింది, లేదంటే ఆశీర్వాదం మనకు వచ్చింది. ఆ కండిషన్ మనం ఫుల్ఫిల్ చేయకుండా నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా ప్రార్థన దేవుడు వినాలి అంటే ఎన్నటికీ ఎప్పటికీ మనం చనిపోయే వరకు మనం ప్రార్థన చేసినా దేవుడు మన యొక్క ప్రార్థన వినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో హెచ్చరిక, దేవుని యొక్క వాక్యం అంటేనే హెచ్చరిక. కాబట్టి దేవుని యొక్క హెచ్చరికలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. జాగ్రత్తగా తెలుసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఈరోజు మనం 5 విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ లోకంలో మన యొక్క ప్రార్థన అనేది మొట్టమొదటిగా రహస్య ప్రార్థన మనం కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. తర్వాత ఏముండాలి చెప్పండి? నేను చెప్పడం సరిపోయింది, మీరు చెప్పాలి. మీరు పెద్దగా చెప్పాలి, చూసి చెప్పకూడదు, నా వైపు చూడాలి. రాసుకున్న వాళ్ళు చూసి చెప్తున్నారు. సందేహింపకుండా ఆయన చెప్పలేకపోతున్నారు. చెప్పండి, త్వరగా చెప్పండి. 3వదిగా విసుగాక పట్టుదలతో చేసే ప్రార్థన అయి ఉండాలి. తర్వాత 4వదిగా అత్యాసక్తి లేదంటే ఆసక్తి కలిగిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. తర్వాత 5వదిగా ఎవరు? ముగ్గురు రాసుకున్న వాళ్ళు 3 చెబుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ 3 కాకుండా మిగతా వాళ్ళు చెప్పండి. 5వదిగా వినపాలా నాకు? తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మనసుతో చేసే ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని పరీక్షించుకొని రేపు మనం దేవుని బలలో చేతులు వేస్తాం. ప్రతి ఆదివారం మనం బలలో చేతులు వేస్తాం. ఈ బలలో చేతులు వేసేటప్పుడు మనం సిద్ధపడటానికి ప్రార్థన, ఇది సిద్ధపాటు కూడిక అని మనం చెప్పుకోవచ్చు. విజ్ఞాపన ప్రార్థన. ఈ సిద్ధపాటు ప్రార్థనలో మనం సిద్ధపడి రేపు మనం దేవుని యొక్క శరీరానికి, ఆయన యొక్క రక్తానికి మనం దగ్గరగా వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా మనం ఆయన యొక్క బలలో ఎట్లా పాలుపొంపులు పొందుతాం? చూడండి, సిద్ధపాటు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు తలలో వంచి ప్రార్థన చేద్దాం.